అందరికీ నమస్కారం అండి. నరసరావుపేట వన్ టౌన్ పరిధిలోని వరవకట్ట ఏరియాలో రీసెంట్గా నైట్ టైం తాగి గొడవలు చేసుకోవటం, అదేవిధంగా థెఫ్ట్ వెహికల్స్ ఎక్కువగా ఈ ఏరియాకి తీసుకొచ్చి డంప్ చేస్తున్నారనే సమాచారం మీద గౌరవ పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నరసరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్డినెన్స్ సెట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటిలోనూ అదేవిధంగా ఇంటి ముందున్న టూ వీలర్స్ని పేపర్స్ తీసుకొని చెక్ చేయడం జరిగింది. ఏవైతే పేపర్స్ లేవో దాదాపుగా ఒక 30 వెహికల్స్ వరకు పేపర్స్ లేవు. అదేవిధంగా ఒక ఆటోకి కూడా పేపర్స్ లేవు. వాటన్నిటిని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. రేపు మార్నింగ్ ఎవరన్నా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా తీసుకొస్తే వెరిఫై చేసి వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇస్తాం. లేనిచో ఆ వెహికల్స్ని అబాండెడ్ వెహికల్స్గా మేము కోర్టుకి సబ్మిట్ చేస్తాం. ఏదైనా ఉంటే కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టుకి వాళ్ళు డాక్యుమెంట్స్ చూసి తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా కొన్ని థెఫ్ట్ వెహికల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మాకు అనుమానం ఉంది. దాని మీద కూడా ఎక్కడన్నా దాని మీద ఏదైనా కేసులు ఏమైనా ఉన్నాయేమో ఆ వెహికల్స్ మీద అవి కూడా వెరిఫై చేస్తాం. ముఖ్యంగా ఈ ఏరియాలో గతంలో కూడా గంజాకి సంబంధించిన ఆధారాలు కూడా ఎక్కువ ఉండేవి. దానికి సంబంధించిన రైడ్లు కూడా చాలాసార్లు చేస్తున్నాము. గంజా కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఇక్కడికి తీసుకొచ్చి వ్యక్తులు కొంతమంది అమ్ముతున్నారని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే అమ్ముతుంటారో వాళ్ళకి కూడా షెల్టర్లు ఇస్తున్నారని చెప్పి తెలిసింది. రీసెంట్గా ఈ 2-3 రోజుల క్రితం కూడా దానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి అనేది మా దృష్టికి రావడం జరిగింది. దాని మీద ఈ సపరేట్ చెక్ అనేది చేసి అట్లాంటి వాళ్ళు వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమోనని వాళ్ళ ఇల్లు కూడా సోదాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న ప్రజలకి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా పీస్ఫుల్గా ఉండి ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే పోలీసులు కూడా ఎవరు మీ దృష్టికి లేదా మీ జోలికి రారు. అట్లా కాకుండా మీరు ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ గొడవలకు కానీ వెళ్తే మీ మీద కేసులు పెట్టడమే కాకుండా గొడవలో ఎక్కువగా ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి పీడీ యాక్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా దొంగలు కానీ ఎవరైనా దొంగ బళ్ళు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటికి మాత్రం ఎవరో కూడా ఆశ్రయం కల్పించొద్దు. మీ ఇళ్ల దగ్గర పెట్టుకోవద్దు. ఎవరైతే దొంగ బళ్ళు మీ ఇళ్ల దగ్గర పెట్టుకుంటారో దానికి రెస్పాన్సిబిలిటీ మీరే అవుతారు. కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చినా, ఏమన్నా అనాథరైజ్డ్ వెహికల్స్ ఏమన్నా పార్క్ చేసినా మీ ఇంటి ముందు దయచేసి పోలీసులకు సమాచారం తెలియజేయండి. ఇప్పుడు గంజా అన్నారు కదా, గంజా అని ఇప్పుడు ఇంటిమేషన్ ఇస్తే వచ్చారా, లేకపోతే మీకు ఏమైనా అనుమానం వస్తే మీరు ఇప్పుడు వచ్చారా? లేదండి, గాంజాకి సంబంధించిన ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఇది ఈ ఏరియాని గతంలో సీజ్ చేయడం జరిగింది. అటువంటి వాటి మీద ఏమన్నా రైడ్ చేస్తే దొరుకుతుందనే ఉద్దేశంతో ప్రతి చోట కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో హాట్స్పాట్గా గతంలో గుర్తించారు. ఇక వచ్చారండి, లేకపోతే ఏదైనా అనుమానాస్పదంతో వచ్చారా? అంటే ఏదైనా బైకులకు సంబంధించి అదేవిధంగా ఈ గాంజాకు సంబంధించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెర్చ్ చేయడం జరిగింది. ఇదే ఏరియానా లేకపోతే ఇంకా వేరే ఏరియాలో కూడా? లేదండి, వరవకొట్టలో ఉన్న 4 లైన్లు